ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లేఖన బొటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ట్రైనింగ్ నడుస్తుంది. హాఫ్ డే డుమ్మ కొట్టే మా సార్ వాళ్ళ కజిన్ చెల్లె వాళ్ళ పాపది పురుడు అన్నట్టు దానికి వెళ్తున్నాము. లోకల్లోనే కరీంనగర్లోనే వెళ్తున్నాము. మా వారు, మా బాబు, నేను, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం చాలా రోజుల తర్వాత. ఈ మధ్యలో దాదాపుగా ఫంక్షన్లు అంటే ఏంటంటే అన్నీ ఒకేసారి వస్తాయి. ఈ మధ్యలో కొన్ని ఫంక్షన్ ట్రైనింగ్కి హాఫ్ డే వెళ్ళి వచ్చి రెడీ అయ్యి ఇప్పుడైతే ఫంక్షన్కి వెళ్తున్నాము. చలో అక్కడికి ఎలాగా వెళ్ళాక ఎలా ఉంటుంది అనేది అండ్ 21st ఎలా జరుగుతుంది అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ చూపిస్తాను. ఈ మధ్యలో నిజంగా చెప్పాలంటే నేనే అందరినీ మిస్ అవుతున్నాను. ఎందుకంటే చాలా రోజులు ఈ మధ్యలో మా ఫ్యామిలీ మీకు తెలుసు, మా ఫ్యామిలీలో ఏం ఫంక్షన్ లేవు. ఉంటే నేను దాదాపుగా మీతో షేర్ చేసుకుంటాను, లేవు అందుకని చెప్పేసి అందరిని మిస్ అవుతున్నాను. అండ్ వీళ్ళందరినీ చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను. చలో నాకు అంటే 1 month 2 months అయినా కూడా చాలా రోజులు అనిపిస్తుంది. అది కూడా లోకల్లోనే ఉంటాం కదా, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే మంచిగా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. చలో మా మరిది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మధ్యాహ్నం టైం అయిపోయింది. చలో పిల్లలు సెకండ్కి వెళ్ళారు. అదేవిధంగా మా మరిది వాళ్ళ పిల్లలు ఊరికి వెళ్ళారు. ఆయన మా మరిది వాళ్ళు ఇద్దరే ఉండే కాబట్టి ఆయన మా చెల్లెని మరిది వాళ్ళు కూడా మాతో పాటే ఈ విధంగా చేసారు అన్నట్టు. కలిసి అయితే ఫంక్షన్కి అనేది స్టార్ట్ అయిపోయాము. ఇలా ఉంది మా సోపతి. ఫంక్షన్కి మేము కలిసి వెళ్తున్నాం, ట్రైనింగ్కి రోజు కలిసి వెళ్తున్నాం. అక్కడ అందరు ట్రైనింగ్లో ఏమంటున్నారు తెలుసా? తోటి కూడా వాళ్ళు అంటలేరు, అందరు ఫ్రెండ్సా లేదంటే సిస్టర్సా అని అడుగుతున్నారు మమ్మల్ని. ఏం చేస్తాం అట్లా అడుగుతాను ప్రస్తుతానికి. పుట్టి ఏమైనా మాట్లాడతావు బంగారు? లేదు. చలో ఇటే దింపే అన్న. ఇది చలో చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం. అది కూడా మా ఫ్యామిలీ ఫంక్షన్. అందరు నిజంగా మిస్ అంటే మస్తు దాలాగే అందరినీ మిస్ అవుతాం. ఇలా మా మరిది వాళ్ళతో అండ్ మా చెల్లెతో మేము రోజు కలిసి వెళ్తాం కాబట్టి పెద్దగా ఏం అనిపించట్లేదు. అప్పుడప్పుడు అంటే మేము ట్రైనింగ్కి రోజు కలిసి వెళ్తాం, లేదు అంటే అప్పుడప్పుడు 2-3 రోజులకు అట్లా. మా ఇంటి దగ్గరనే మా మరిది వాళ్ళ ఇల్లు కూడా, అప్పుడప్పుడు అట్లా కలుస్తూనే ఉంటాం. పెద్దగా ఏమీ అనిపించదు. అండ్ మేమైతే రెడీ అయ్యి లేట్ అయ్యామేమో అనుకున్నాం, బట్ ఏమీ లేట్ కాలే. అప్పుడే స్టార్ట్ అవుతుంది ఫంక్షన్. అదేవిధంగా అక్క వాళ్ళు కూడా ఉండే అటు సైడ్ అత్తమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు కలిసి చాలా రోజులే అండి. అత్తమ్మ కూడా ఈ మధ్యలో అస్సలు నాకు అనిపించనే లేదు. మొన్న రీసెంట్గా ఒక ఫంక్షన్ అయింది కానీ అత్తమ్మ రాలే. అందరినీ చూస్తే నాకైతే హబ్బలే ప్రశాంతంగా అనిపించింది. చెప్పాను కదా, ఎందుకు అంటే దాపుగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం మేము కరీంనగర్లో ఉంటాము. అప్పుడప్పుడు ఫంక్షన్లు అవుతూ ఉంటాయి, ఇలా కలుస్తూ ఉంటాం అన్నట్టు. లేదంటే చాలా తక్కువ అవుతుంది కలవడం, అందుకని చెప్పేసి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా అయితే అక్క వాళ్ళు స్టేజ్ పైన రాలేదు. ఆ లోపల మేమైతే అండ్ ఈ మధ్యలో మొత్తం మిస్ అయిన ముచ్చట్లన్నీ పెట్టుకుంటూ ఉన్నాం అన్నట్టు సరదాగా. అండ్ ఇక్కడ మా బావ ముచ్చట్లు మేము పెట్టుకుంటా ఉంటే ఇటు మా బావ వాళ్ళు అండ్ మా మరిది వీళ్ళందరూ మంచిగా కూర్చొని వీళ్ళు ముచ్చట్లు పెడుతున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ అన్నట్టు, మా అత్తమ్మ వాళ్ళ పాపదే అంటే పాపది ఇవాళ పురుడు అన్నట్టు. అందుకని చెప్పేసి అత్తమ్మ మమ్మల్ని అందరినీ పలకరించడానికి ఆయన చిట్టి తల్లిని ఎత్తుకొని వచ్చింది. నిజంగా చూడండి ఎంత క్యూట్ ఉండేనో. నాకైతే చాలా ఎత్తుకోవాలండే బట్ ఏడుస్తుందని చెప్పేసి ఎత్తుకోలేదు. నాకు పిల్లలు భలే ఈ మధ్యలో చిన్నపిల్లలు ఎత్తుకోక కూడా చాలా రోజులు అవుతుంది. అండ్ భలే క్యూట్ అనిపిస్తారు చిన్నపిల్లల్ని ఎత్తుకుంటే. అది ఏందో తెలియదండి, వాళ్ళు చూసి మనల్ని చూసి ఎట్లా నవ్వుతూ ఉంటారు చూడండి. అది చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది అన్నట్టు, మనసు అంతా ప్రశాంతంగా అనిపిస్తుంది. అదేవిధంగా మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ వచ్చేసి టీవీలో పాప పేరు అనేది రిలీజ్ చేస్తున్నారు అన్నట్టు. ఒక వైబ్రేషన్ ఉండే బట్ ఆ మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ పెడితే మనకైతే కాపీరైట్ పడుతుంది కాబట్టి మ్యూజిక్ ఏమీ పెట్టట్లేదు. అండ్ పాప పేరు వచ్చేసి నేను చూస్తున్నారు కదా, పాప పేరు అయితే రిలీజ్ అవుతుంది. పాప పేరు వచ్చేసి నాన్సిక. చాలా బాగుండే. అక్కడ అసలు కేకలు లొల్లి ఉండే బట్ మనకు మ్యూజిక్ అంటే పెట్టడానికి, సౌండ్ పెట్టడానికి అసలు లేదు ఆలో. అండ్ వీడియో కూడా కాపీరైట్ పడుతుంది కాబట్టి నేనైతే సౌండ్ అది పెట్టట్లేదు అన్నట్టు. అందుకని అండ్ పూర్తి వీడియో అయితే చూసేసేయండి మరి.
ఫ్రెండ్స్ ఫంక్షన్కి వెళ్ళి వచ్చినాక ఇక్కడ అటెండెన్స్ ఇవ్వాలి. మేము ఫంక్షన్కి వెళ్ళి వచ్చినామని. మీరు ఇంతకుముందు కూడా చూసారు కదా, ఫంక్షన్ ఎటు వెళ్ళి వచ్చినా ఇక్కడ అటెండెన్స్ ఇచ్చి ఆ తర్వాత మా ఇంటికి వెళ్ళాలి. అటెండెన్స్ అంటే అర్థం చాయ్ తాగేసి వెళ్ళడం అన్నట్టు. అండ్ అదేవిధంగా అండి ఆయన అక్క వాళ్ళు వచ్చేసి ఇంటికి రండి అని చెప్పేసి ఎప్పుడు దాదాపుగా అటు సైడ్ అక్క వాళ్ళ నుంచి ఇంటికి వచ్చేట్లు అంటే మా ఇంటికి వచ్చి అంటే అక్క వాళ్ళ ఇల్లు దాటేసి మా ఇంటికి అనేది రావాలన్నట్టు. రండి టీ తాగేసి వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ ఈ మధ్యలో కూడా మేము కూడా కలవక చాలా రోజులు అయ్యాయి కదా అని చెప్పేసి ఇట్లా వెళ్ళాము. అండ్ వెళ్ళగానే అక్క కూల్ డ్రింక్ పెట్టేసింది. అండ్ చల్లగా చాలా కూల్ డ్రింక్ ఎండాకాలం అంటే ఏ కూల్ డ్రింక్ అవసరమే కదా అన్నట్టు కూల్ డ్రింక్ తాగేసాం. బట్ నేను ఎక్కువ కూల్ డ్రింక్ తాగను, నాకు గొంతు నొప్పి వచ్చేస్తుంది. బట్ నేను కొంచెం బిర్యానీ తిన్నా అని చెప్పేసి అన్నా కదా, అందుకని చెప్పేసి కూల్ డ్రింక్ అయితే తాగేసి అక్క వాళ్ళతో సరదాగా కాసేపు కూర్చొని ఈ విధంగా ముచ్చట్లు అయితే పెడుతున్నాం. ఇప్పుడు ఎంత అవుతుంది? 4:30కి వచ్చినాం, 6:30కి పోతున్నాం. 5:30 అవుతుంది అంటే 1 hour ఆయన అక్క ఎక్కువ అయింది. మీరు ప్రేమతో టైం అట్లనే చెప్తారు కదా, మేము అప్పుడెప్పుడో వచ్చినాం ఫ్రెండ్స్. ఇంటికాడ వర్క్ అంతా అట్లనే ఉంది. ఇప్పుడు అక్క బాయ్ మీలింగే మళ్ళీ ట్రైనింగ్ అయినాక కలుస్తాం. ఇదండి ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించింది? ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళామనుకోండి ఇలా ఉంటుంది అన్నట్టు. అండ్ అందరితో ఇట్లా సరదాగా ఉండి అండ్ మంచి టైం అయిపోతుందండి. ఎంత టైం అనేది అసలు తెలియదు అన్నట్టు. ఈ విధంగా అయితే మాది మొత్తం డే అంతా ఫుల్ హ్యాపీగా గడిచిపోయింది. మీకు ఎలా అనిపించింది? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్